హలో ఐకాన్ ఇండియా ఫాలోవర్స్. ఐకాన్ ఇండియా మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. అలాగే ఆన్లైన్ క్లాసులకి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం గ్రూప్స్ కోసం ఐకాన్ ఇండియా ప్రత్యేకంగా వీడియో క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఈ క్లాసెస్ మీకు కావాలి అని అనుకుంటే జస్ట్ 399 రూపీస్తో ఈ అమౌంట్ని పే చేసి మీరు ఆన్లైన్ క్లాసెస్ని పొందవచ్చు 6 months వ్యాలిడిటీతో. సో ఫుల్ కంటెంట్, చాలా ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఈ వీడియో క్లాసెస్ రూపంలో మీకు అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి 10 జూలై 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? డేట్ 10th జూలై 2021 అని చెప్పేసి అని అంటా ఉన్నాం. మరి ఈ డేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో ముందుగా మనం దేనిని గురించి తెలుసుకుందాము అని అంటే యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్ గురించి తెలుసుకుందాము అని అంటున్నాం. యునైటెడ్ నేషన్ని ఏమని పిలుస్తూ ఉన్నాం? ఐక్యరాజ్య సమితి అని చెప్పేసి కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. యునైటెడ్ నేషన్ ఇచ్చేటువంటి అన్ని రిపోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అందరికీ తెలిసినటువంటి అంశాలు కాకుండా సమ్ టైమ్స్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే, కొంచెం డిఫికల్ట్గా అడగాలి అనుకుంటే రిపోర్ట్స్ మీద క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది ఐక్యరాజ్య సమితికి సంబంధించి. మరి ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించి యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి నివేదిక అని అంటున్నాం. దీనిని ఏమంటున్నాం? యునైటెడ్ నేషన్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో దీనినే ఐక్యరాజ్య సమితి అని చెప్పేసి కూడా అంటున్నాం. ఇది ఇచ్చినటువంటి రిపోర్ట్స్ రిపోర్ట్ అని అంటున్నాం. రిపోర్ట్స్ అనేవి ఇంపార్టెంట్ అని అంటున్నాం కాబట్టి మరి ఏ రిపోర్ట్ని ఇచ్చింది ఇది తాజాగా అని అంటే, ఏదైతే ఆహార భద్రతకి సంబంధించి అలాగే వ్యవసాయం, దీంతో పాటు యువత, సో వీటికి సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ రిపోర్ట్ని ఎవరు తయారు చేశారు అని అంటే, రిపోర్ట్ ఏమని అంటున్నాము అని అంటే వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ అని అంటున్నాం, అలాగే యూత్ అని చెప్పేసి అంటున్నాం, యువత. సో మరి ప్రపంచవ్యాప్తంగా దీనిని ఎవరు తయారు చేశారు అని అంటే కమిటీ ఆన్ వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ అనేది తయారు చేయడం జరిగింది. దేనిని? ఈ రిపోర్ట్ని. అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ యూత్కి సంబంధించినటువంటి ఈ నివేదికను తయారు చేసినటువంటి వారు ఎవరు అని అంటే కమిటీ ఆన్ వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ వారు తయారు చేయడం జరిగింది. ఓకేనా? సో మరి వీరు తయారు చేసినటువంటి ఈ రిపోర్ట్ని ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్కి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏమని రిపోర్ట్ తయారు చేశారు వీరు? ఈ వ్యవసాయానికి, ఫుడ్ ప్రాసెసింగ్కి, యూత్కి సంబంధించి ఆ నివేదికలో ఏ అంశాలను పొందుపరిచారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో పెరుగుతున్నటువంటి జనాభాకి అనుగుణంగా యువత ఎవరైతే ఉన్నారో వీరు ఫుడ్ ప్రాసెసింగ్లో, అగ్రికల్చర్లో వీరి పర్సంటేజ్, వీరి ఇన్వాల్వ్మెంట్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ రిపోర్ట్, ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది యువత ఉన్నారు అని చెప్పేసి అంటే 16% ఉన్నారు అని చెప్పేసి నివేదిక చెప్తా ఉంది. మరి ఇది మొత్తం కూడా ప్రపంచానికి సంబంధించినటువంటి అంశం. మనం భారతదేశంలో ఉన్నాము, తెలుగు రాష్ట్రాలలో ఉన్నాము, రానున్నటువంటి ఎగ్జామ్స్ రాయబోతా ఉన్నాం. మనకు భారతదేశంలో ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. మరి భారతదేశంలో ఈ యూత్కి సంబంధించి వ్యవసాయంలో వారి పాత్ర ఎలా ఉన్నది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో మొత్తం యూత్ 22%గా అంచనా వేయడం జరిగింది ఈ రిపోర్ట్లో. ఎవరు రెడీ చేసినటువంటి రిపోర్ట్ అని అంటున్నాం? ఇది యునైటెడ్ నేషన్స్కి అనుబంధంగా ఉన్నటువంటి కమిటీ ఆన్ వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ వారు తయారు చేసినటువంటి నివేదిక అని అంటున్నాం. ఇది యునైటెడ్ నేషన్కి అనుబంధంగా అని అంటున్నాం. సో యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీగా కూడా ఉంది. ఏది? వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇది. సో ఈ నివేదిక ఇది ఇవ్వడం ద్వారా, ఇది తయారు చేయడం ద్వారా యునైటెడ్ నేషన్ దీన్ని రిలీజ్ చేసింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి భారత్లో యువత పాత్ర గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా తెలుసుకోవడం జరుగుతూ ఉంది. 22% యూత్ అని అంటున్నాం. ఇది మిలియన్లలో చెప్పాల్సి వచ్చినప్పుడు 261 మిలియన్ల మంది ఇంతకంటే ఎక్కువగానే ఉన్నారు భారతదేశంలో యూత్ అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఇంత యూత్ ఉంటే ఈ వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్ అలాగే
వీరి ఇన్వాల్వ్మెంట్, యూత్ ఇన్వాల్వ్మెంట్ ఎంత పర్సెంటేజ్గా ఉంది అని అంటే కేవలం 5% మాత్రమే ఉంది అని చెప్పేసి కూడా ఈ నివేదిక అనేది చెప్తా ఉంది. మరి పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా 5% యూత్ మాత్రమే ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఆ విధానంలో పాల్గొంటే మరి రానున్నటువంటి కాలంలో ఆహార సంక్షోభానికి కారణాలు మనమే ముందుకు తీసుకెళ్ళినట్టు అవుతుంది. కాబట్టి యువత ప్రాతినిధ్యం అనేది వ్యవసాయ రంగంలో ఆహార ప్రాసెసింగ్లో పెంచాలి అని చెప్పేసి కూడా ఈ నివేదిక, ఎవరు రెడీ చేసిన నివేదిక, వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ రెడీ చేసినటువంటి ఈ నివేదిక కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అని అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ కౌన్సిల్కి సంబంధించి ఎవరు చర్యలు తీసుకుంటున్నారు అని అంటున్నాం, అగ్రికల్చర్ కౌన్సిల్ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దేనికోసం చర్యలు తీసుకుంటుంది అని అంటే యువత పాత్రను వ్యవసాయ రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్లో పెంచేందుకు చర్యలు తీసుకుంటా ఉంది. మరి ఏమైనా కార్యక్రమాలను తీసుకుందా? సింపుల్గా క్వశ్చన్ ఇలా అడగవచ్చు. ఇప్పటి వరకు భారతదేశంలో వ్యవసాయ రంగంలో యువత పాత్రను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం కానీ అలాగే వ్యవసాయ అనుబంధాలకి సంబంధించినటువంటి కౌన్సిల్స్ కానీ తీసుకున్నటువంటి కార్యక్రమం ఏది అని అడగవచ్చు. అప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనంటే మాయా రోడ్ మ్యాప్ 2018 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 2018లో ఏదైతే ఈ అగ్రికల్చర్ కౌన్సిల్ ఉందో భారతదేశానికి అనుబంధంగా అగ్రికల్చర్ సెక్టార్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి పనిచేసేటువంటి కౌన్సిల్ మాయా రోడ్ మ్యాప్ 2018 అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నది. మరి ఏంటి మాయా రోడ్ మ్యాప్ 2018? ఇది ఎలా, ఏ విధంగా వ్యవసాయానికి ఆహార ప్రాసెసింగ్కి సింక్ అవుతుంది అని కామన్ డౌట్ వస్తుంది. సో మాయా అంటే ఏంటి అని అంటే మోటివేటింగ్ అండ్ అట్రాక్టింగ్ యూత్ ఫర్ అగ్రికల్చర్ అనేది దీనికి సంబంధించినటువంటి అబ్రివేషన్. దీనికి సంబంధించి మాయాకి సంబంధించినటువంటి మీనింగ్ ఏమంటున్నాము అని అంటే మోటివేటింగ్ అండ్ అట్రాక్టింగ్ యూత్ ఫర్ అగ్రికల్చర్ అనేది దీనికి సంబంధించినటువంటి అబ్రివేషన్గా చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ కార్యక్రమాన్ని భారత్ అనేది తీసుకుంది. ఈ కార్యక్రమం ద్వారా మోటివేటింగ్ అట్రాక్టింగ్ యూత్ ఫర్ అగ్రికల్చర్ అనేటువంటి కార్యక్రమం ద్వారా భారతదేశంలో యూత్ ఇన్వాల్వ్మెంట్ అనేది వ్యవసాయ ఆహార ప్రాసెసింగ్ రంగాలలో తీసుకువస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. సరే, ఇక్కడ కేవలం 5% మందే వ్యవసాయంలో యూత్ ఇన్వాల్వ్ అవుతున్నారు అని అంటున్నాం. మరి భారతదేశ జనాభా అంతా కూడా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉంది ఇప్పటికీ. మరి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ యూత్ అంతా కూడా ఒక 60% పైన వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలపైన పనిచేస్తూ ఉన్నారు. ఈ వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలపైన ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ యూత్ వర్క్ చేస్తున్నారు. కాబట్టి వారిని తిరిగి వ్యవసాయ రంగంలోకి ఆహార ప్రాసెసింగ్లోకి తీసుకురావాలనేటువంటి చర్యలలో భాగంగానే ఇలాంటి మాయా రోడ్ మ్యాప్ 2018 లాంటి కార్యక్రమాన్ని కూడా భారత ప్రభుత్వం తీసుకుంటా ఉంది వ్యవసాయ రంగంలో యూత్ ఇన్వాల్వ్మెంట్ను పెంచడం కోసం. సో ఇది ఓవరాల్గా టాపిక్. ఇటీవల యునైటెడ్ నేషన్ ఎవరు తయారు చేసినటువంటి దీనికి సంబంధించి వ్యవసాయం ఆహార భద్రతకి సంబంధించినటువంటి యూత్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది అని అంటే ఎవరు తయారు చేసిన అన్నప్పుడు వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ వారు తయారు చేసినటువంటి నివేదిక అని చెప్పాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు. కమిటీ ఆన్ వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ బోర్డ్ వరల్డ్ సెక్యూరిటీ తయారు చేసినటువంటి నివేదికను యునైటెడ్ నేషన్ రిలీజ్ చేసింది. ఇది దేనికి సంబంధించినటువంటిది అన్నప్పుడు మనం వ్యవసాయం ఆహార ప్రాసెసింగ్ దీనిలో యువత పాత్రకి సంబంధించింది అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? క్వశ్చన్ ఎలా ఇచ్చినా టాపిక్ని మనం పూర్తిగా నేర్చుకున్నాం కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంది. సో ఇలా ఈ టాపిక్ని మీరు ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. యునైటెడ్ నేషన్స్ రిలీజ్ చేసేటువంటి నివేదికలు కానీ యునైటెడ్ నేషన్ నుంచి వచ్చేటువంటి ఇతర రిపోర్ట్స్ కానీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఠీకే, చలో నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం.
ఇది మీరు ఇంటర్నేషనల్ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్గా నివేదిక రిలీజ్ అయింది. నేషనల్గా ఎలా ఉంది వ్యవసాయంలో, ఆహార ప్రాసెసింగ్లో భారత్ పాత్ర అనేది మనం ఇందులో చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ హజార్డస్ కెమికల్స్కి సంబంధించినటువంటి ఇంకొక రిపోర్ట్ వచ్చింది. ఇది కూడా యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి రిలేటెడ్ రిపోర్ట్. ఇది ఏ విధంగా మనకి ఇంపార్టెంట్ అనేది ఒకసారి నేర్చుకుందాం, దాని గురించి తెలుసుకుందాం, ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు ఏమంటున్నాము అని అంటే ప్రమాదకర రసాయనాలకి సంబంధించినటువంటి టాపిక్ అని అంటున్నాం. ఓకేనా. ప్రమాదకర రసాయనాలు. సో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ 2019కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు అని అంటే WTO రిలీజ్ చేయడం జరిగింది. WHO రిలీజ్ చేయడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థకి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి జనరల్ సెక్రటరీగా ఎవరున్నారు? జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది గుర్తుంచుకోండి. ఎవరున్నారు అంటే టెడ్రోస్ అధోనామ్ ఉన్నారు. ఎవరంటున్నాం? టెడ్రోస్ అధోనామ్ ఉన్నారు. ఓకేనా. సో ఇతను ఏం చేశాడు అంటే ఈ టెడ్రోస్ అధోనామ్ గారు ఇటీవల యునైటెడ్ నేషన్కి అనుబంధంగా ఉన్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఇతను ప్రమాదకర రసాయనాలకి సంబంధించినటువంటి మరణాలకి సంబంధించి, దేనికి సంబంధించి? మరణాలకి సంబంధించినటువంటి రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏమంటున్నాం? రిపోర్ట్ అని అంటున్నాం. మరి ఈ రిపోర్టు గతంతో పోల్చి చూసినప్పుడు ఈ ప్రమాదకర రసాయనాల వలన ఎంత శాతం మరణాలు పెరిగాయి అని అంటే 27% మరణాలు పెరిగాయి అని చెప్పేసి కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంది ఈ రిపోర్ట్ ద్వారా. మరి ఈ రిపోర్ట్ ద్వారా ఇంత శాతం మరణాలు అనేవి పెరిగాయి. మరి దీన్ని మళ్ళీ భారతదేశానికి ఒకసారి సింక్ చేద్దాం. ప్రమాదకర రసాయనాలకి సంబంధించి భారతదేశంలో ఏదైనా సమగ్ర చట్టం ఉందా? స్టేట్మెంట్ 1 ఉన్నది, స్టేట్మెంట్ 2 లేదు, స్టేట్మెంట్ 3 తయారు చేయాల్సి ఉన్నది అని చెప్పేసి మీకు 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇందులో ఆప్షన్ 1 రైటా, ఆప్షన్ 2 రైటా, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ డి 1 2 3 అని ఇస్తే మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఏదైతే రసాయనాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సమగ్ర చట్టం అనేది రూపొందించబడలేదు. జాతీయ రసాయనాల చట్టం ఏంటి? జాతీయ రసాయనాల చట్టం అనేది ఇప్పటి వరకు లేదు. కానీ ఈ జాతీయ రసాయనాలకి సంబంధించినటువంటి సమగ్ర విధానం ఏదైతే ఉందో, రసాయనాలకి సంబంధించినటువంటి విధానం అంటే దీన్నే పాలసీ అంటారు. నేషనల్ కెమికల్ పాలసీ అని అంటారు. ఏమంటారు? నేషనల్ కెమికల్ పాలసీ 2012 అనేది ఒకటి ఉంది. ఈ 2012కి సంబంధించి దీని స్టేటస్ ఏంటి ప్రజెంట్ అంటే పెండింగ్లో ఉంది. ఏంటి? పెండింగ్లో ఉంది అని అంటున్నాం. దీని పక్కన పడేసిరు. సో ఇప్పటి వరకు భారత్కి సంబంధించి సమగ్రమైన జాతీయ రసాయనాల చట్టం అనేది ఒకటి లేదు. కానీ ఈ ప్రమాదకర రసాయనాల వలన ప్రపంచవ్యాప్తంగా ఇంత పర్సంటేజ్ మరణాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఈ ప్రపంచం పైన మానవాళిని రక్షించేందుకు, పర్యావరణాన్ని రక్షించేందుకు రసాయనాలను అరికట్టాల్సిన బాధ్యత, అవసరం ఉన్నదని ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. మరి ఈ రిపోర్ట్ ప్రకారం ఒక కన్వెన్షన్ అనేది జరిగింది. ఆ కన్వెన్షన్ ఏంటి అని అంటే మీనామాటా కన్వెన్షన్ అని చెప్పేసి ఒక కన్వెన్షన్ జరిగింది. మరి ఈ మీనామాటా కన్వెన్షన్కి సంబంధించి దీనిపైన భారత్తో పాటు 140 దేశాలు సంతకం చేయడం జరిగింది ఈ కన్వెన్షన్ పైన. ఇది అంతర్జాతీయంగా రూపొందించినటువంటి కన్వెన్షన్. మీనామాటా కన్వెన్షన్ అనేది అంతర్జాతీయంగా రూపొందించినటువంటి కన్వెన్షన్. సో మిమ్మల్ని ఎక్కడైనా ఎగ్జామ్ కొంచెం టఫ్గా అడగాలి అనుకుంటే కెమికల్స్కి సంబంధించి, రసాయనాలను అరికట్టేందుకు సంబంధించి, మానవ జాతిని, పర్యావరణాన్ని కాపాడేందుకు ఒక కన్వెన్షన్ జరిగింది. అందులో భారత్ సంతకం చేసింది. ఆ కన్వెన్షన్ పేరేమిటి అన్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది మీనామాటా కన్వెన్షన్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సింపుల్గా సరిపోతుంది. ఈ కన్వెన్షన్ పైన 140 దేశాలతో పాటు భారత్ కూడా సంతకం చేసింది అని అంటున్నాం. ఓకేనా. ఇక అంతర్జాతీయ వాణిజ్యంలో కెమికల్స్ పర్సంటేజ్ని తగ్గించడానికి కూడా మరొక
కన్వెన్షన్ అనేది జరిగింది. అదేంటి అని అంటే రోటర్డామ్ కన్వెన్షన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. రోటర్డామ్ కన్వెన్షన్ ఇది అంతర్జాతీయ వాణిజ్యంలో, మీనామాటా కన్వెన్షన్ ఏమో పర్యావరణాన్ని మానవులను కాపాడేందుకు జరిగినటువంటి కన్వెన్షన్. ఈ రోటర్డామ్ కన్వెన్షన్ ఏమో ఇది అంతర్జాతీయ వాణిజ్యంలో కెమికల్స్ని అరికట్టేందుకు జరిగినటువంటి కన్వెన్షన్. దీనిలో కూడా భారత్ అనేది తన అంగీకారాన్ని తెలపడం జరిగింది. సో ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా కెమికల్స్ పర్సంటేజ్ పెరిగి పర్యావరణానికి మానవులకి పెను ప్రమాదం పొంచి ఉంది అని చెప్పేసి ఇప్పుడు వచ్చినటువంటి ఈ రిపోర్ట్ అనేది చెప్పడం జరుగుతూ ఉంది. సి ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యునైటెడ్ నేషన్స్ నుంచి వచ్చేటువంటి నివేదికలు కానీ రిపోర్ట్స్ కానీ మళ్ళీ చెప్తున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితికి సంబంధించి 1 or 2 or 3 క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. అది కరెంట్ అఫైర్స్ కావచ్చు, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు. సో మనం నేర్చుకుంటున్నటువంటి కరెంట్ అఫైర్స్, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో వీటన్నింటినీ కూడా ఇన్డెప్త్గా మీకు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి అవసరమైతే ఒక నోట్స్ రెడీ చేసుకొని ఈ టాపిక్స్ని మీరు బాగా గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. దీని తర్వాత మీకు మరొక టాపిక్ చెప్తాను. అది ప్యూర్లీ నేషనల్కి సంబంధించినటువంటి టాపిక్, జాతీయ టాపిక్. ఇది మీరు బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంటల్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి టాపిక్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు డిఫెన్స్కి, అంటే నేషనల్కి రిలేటెడ్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, డిఫెన్స్కి సంబంధించినటువంటి అంశం గురించి తెలుసుకుందాం. సో భారతదేశంలో జరుగుతున్నటువంటి సాంకేతిక అభివృద్ధి, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు, అలాగే ఎంఓయూస్, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్, అలాగే అగ్రిమెంట్స్, ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంఓయు, అగ్రిమెంట్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్ గురించి మీకు చెప్పబోతా ఉన్నాను. అది ఏంటి అని అంటే రక్షణ శాఖకి సంబంధించింది అని అంటున్నాం. మరి రక్షణ శాఖ అనేది రాష్ట్రాలలో కంటే మనం దేశంలో జాతీయ అంశంగా చూసుకుంటాం కాబట్టి నేషనల్ కరెంట్ అఫైర్స్గా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ గురించి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? నేషనల్ టాపిక్ అని అంటున్నాం, అది డిఫెన్స్ రిలేటెడ్ అని అంటున్నాం. ఓకేనా? ఏంటి అని అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేది ఒకటి ఉంది. ఓకేనా? బీడీఎల్ అంటే ఏంటి? భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకే? సో అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత వాయు సేవ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఏమంటున్నాం? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. అర్థమవుతుందా నరేందర్? సో ఎయిర్ ఫోర్స్. సో ఈ రెండింటికి మధ్యన 499 కోట్లతో ఎంఓయు అనేది కుదిరింది, అంటే ఒక అగ్రిమెంట్ అనేది జరిగింది. ఏమంటున్నాం? ఎంతతో? 499 కోట్లతో అగ్రిమెంట్ అనేది కుదిరింది. మరి ఈ 499 కోట్లకి సంబంధించి ఏం అగ్రిమెంట్ కుదిరింది? ఇటీవల బీడీఎల్ ఐఏఎఫ్ అని ఎగ్జామ్లో అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే ఆకాష్కి సంబంధించినటువంటి క్షిపణుల తయారీకి సంబంధించిన ఒప్పందం అని చెప్పాలి. ఏంటి? ఆకాష్ క్షిపణి తయారీ ఒప్పందం అని అంటున్నాం. ఇక్కడ నేను ఇంకొక క్వశ్చన్ క్రియేట్ చేస్తున్నా. దీన్ని ఏమన్నాం? ఆకాష్ క్షిపణి తయారీ ఒప్పందం అని అంటున్నాం. ఫస్ట్ మీకు ఆకాష్ క్షిపణి గురించి చెప్తా. ఈ క్షిపణి గ్రేట్నెస్ ఏంటి అని అంటే భూ ఉపరితలం నుంచి ఆకాశంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఇది చాలా సులువుగా ఛేదించగలదు. దీనికి ఆ కేపబిలిటీ ఉంది. ఇక్కడ తయారు చేసేందుకు బీడీఎల్తో ఐఏఎఫ్ ఒప్పందం కుదుర్చుకుంది అని అంటున్నాం. అసలు మరి ఇది తయారు చేయాలి అని అంటే దీనికి ఒక ఫార్ములా కావాలి కదా. ఆకాష్ క్షిపణి అనేది ఎలా ఉంటుంది, దాని ఫార్మేట్ ఏంటి, దానికి సంబంధించినటువంటి కేపబిలిటీస్ ఏంటి అనేది దానికి ఒక డ్రాఫ్ట్ అనేది కావాలి. మరి ఆ డ్రాఫ్ట్ని తయారు చేసింది ఎవరు అంటే డిఆర్డిఓ. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషనే డిఆర్డిఓ. ఇది రక్షణ, డిఫెన్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఫెన్స్కి సంబంధించినటువంటి రీసెర్చ్లో ఇది ఈ ఆకాష్ క్షిపణిని తయారు చేసింది, రూపొందించింది. ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఆకాష్ క్షిపణులని తయారు చేసేందుకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్తో
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్ని కోట్లతో ఈ ఒప్పందం కుదుర్చుకుంది అని అంటున్నాం? 499 కోట్లతో ఈ ఒప్పందం అనేది కుదుర్చుకుంది. సార్ మరి ఇది మొత్తం కూడా భారత్కి సంబంధించి. అసలు ఈ బీడీఎల్ అనేది భారత్కి సంబంధించినటువంటి క్షిపణులను, భారత్కి సంబంధించినటువంటి డైనమిక్స్ని తయారు చేస్తుందా, ప్రపంచంలో ఇతర దేశాలకి సంబంధించినటువంటి వాటితో కూడా అగ్రిమెంట్ చేసుకుంటుందా అని అంటే దీని కేపబిలిటీ ఏంటి అని అంటే ఇది ప్రపంచంలోని ఇతర దేశాలకి సంబంధించినటువంటి డైనమిక్స్ని కూడా తయారు చేసేందుకు ఒప్పందాలను కుదుర్చుకుంటా ఉంది. సో ఇలా ఈ బీడీఎల్కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి జరిగినటువంటి ఈ అగ్రిమెంట్ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీనిని కూడా మీరు కరెంట్ అఫైర్స్లో అప్డేట్ చేసుకోండి. ఓకే, ఇక దీని తర్వాత మనం మరొక అంశం గురించి తెలుసుకుందాం. అది కూడా ఏంటి అని అంటే సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ అని అంటున్నాం. ఇది కూడా మీరు డిఫెన్స్కి రిలేటెడ్గానే గుర్తుంచుకోండి. ఈరోజు కొంచెం డిఫెన్స్ రిలేటెడ్ అంశాలు ఎక్కువగా మనం తీసుకురావడం జరిగింది. సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ అని అంటున్నాం. సో దీన్నే స్పర్ష్. సో ఇది ఏంటి అని అంటే డిఫెన్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశం. సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష అని అంటున్నాం. ఏమంటున్నాం? సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకే, ఇదేంటి అని అంటే ఏదైతే 1 ర్యాంక్ అలాగే 1 పెన్షన్ అనేటువంటి కార్యక్రమం ఉందో దానికి సంబంధించింది. భారతదేశంలో ఇప్పటికే 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 రేషన్ ఇలాంటి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనిలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మరొక అంశం ఏంటి? డిఫెన్స్కి సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించి అని అంటే 1 ర్యాంక్ 1 పెన్షన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఎవరైతే రక్షణ రంగంలో వర్క్ చేస్తూ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించినటువంటి పెన్షన్ విధానంలో ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఉండేందుకు సిస్టమ్ జనరేటెడ్ ఆటోమేటిక్ సిస్టమ్ని కలిగి ఉన్నటువంటి పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఈ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. అదే సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. మరి దీని ద్వారా ఏంటి అని అంటే ఈ పోర్టల్ ద్వారా వెబ్ రిలేటెడ్ దీని ద్వారా పెన్షన్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేలాగా డిఫెన్స్లో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వారికి పెన్షన్ ఇబ్బందులను తప్పించేందుకోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సో ఇలా దీనిని ఇటీవల రక్షణ శాఖ డిఫెన్స్ మినిస్ట్రీ అనేది ప్రారంభించడం జరిగింది. సో ఇలా ఇటీవల 1 ర్యాంక్ అలాగే 1 పెన్షన్ కోసం కేంద్ర డిఫెన్స్ మినిస్ట్రీ అనేది, సెంట్రల్ డిఫెన్స్ మినిస్ట్రీ అనేది ఆటోమేటిక్ పెన్షన్ విధానాన్ని జనరేట్ చేసేందుకు ప్రారంభించిన కార్యక్రమం ఏంటి అని చెప్పేసి అడగొచ్చు. అలా అడిగినప్పుడు మీరు చెప్పాల్సింది సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష అని చెప్పేసి చెప్తే గుర్తుంటుంది, సరిపోతుంది. సో ఇది ఎందుకోసం ఉపయోగపడుతుంది అని అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ తీసుకునేందుకు చాలా ఈజీగా పెన్షన్ని జనరేట్ చేసేందుకు ఈ కార్యక్రమం అనేది యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తే సరిపోతూ ఉంది. సో ఇలా డిఫెన్స్లో జరిగినటువంటి ఈ అప్డేట్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, మరొక అంశం గురించి తెలుసుకుందాం. డిఫెన్స్కి సంబంధించినటువంటి పెన్షన్ గురించి ఇప్పుడు మాట్లాడడం, ఇంతకుముందు డిఫెన్స్లో వచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడడం. మరొకటి ఏంటి అని అంటే డిఫెన్స్లో శాలరీస్కి సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్ ఒక ప్రైవేట్ బ్యాంకు తోటి జరిగింది. సో భారతదేశంలో అతిపెద్ద 3వ ప్రైవేట్ బ్యాంక్ ఏంటి అని అంటే యాక్సిస్ బ్యాంక్. ఎవరికి? యాక్సిస్ బ్యాంక్ అని అంటున్నాం. ఈ యాక్సిస్ బ్యాంక్కి అండ్ ఆర్మీకి మధ్యన ఎంఓయు అనేది కుదిరింది. ఏమంటున్నాం? మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని అంటున్నాం ఎంఓయు అంటే. సో ఈ ఒప్పందం అనేది కుదిరింది. ఎవరెవరికి మధ్యన కుదిరింది అని అంటున్నాం? యాక్సిస్ బ్యాంక్కి ఆర్మీకి మధ్యన. సార్ యాక్సిస్ బ్యాంక్కి ఆర్మీకి సంబంధం ఏంటి అని అంటే ఈ ఆర్మీ కోసం యాక్సిస్ బ్యాంక్ ఏం చేయబోతుంది అని అంటే సమ్ బెనిఫిట్స్ని ఇవ్వబోతుంది. అలా బెనిఫిట్స్ని ఇస్తూనే ఈ అగ్రిమెంట్ అనేది
చేసుకోవడం జరిగింది యాక్సిస్ బ్యాంక్. మరి ఎలాంటి బెనిఫిట్స్ని ఇస్తుంది అని అంటే, ఆర్మీలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ని ఈ అండర్స్టాండింగ్లో భాగంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైనా అకాల మరణం ఆర్మీలో పనిచేస్తున్న వారు చెందినప్పుడు వారికి సంబంధించి సుమారు 56 లక్షల ఇన్సూరెన్స్ అనేది అందిస్తాము అని చెప్పేసి ఈ ఒప్పందంలో భాగంగా యాక్సిస్ బ్యాంక్ చెప్తా ఉంది. ఇక ఆర్మీలో పనిచేస్తూ వారి పిల్లల విద్య కోసం ఎవరైనా లోన్స్ కోసం వస్తే పిల్లల విద్యకు సంబంధించి ఒక 8 lakhs ఇస్తాము అని చెప్పేసి చెప్తా ఉంది. అలాగే ఎవరైనా విమాన ప్రమాదంలో మరణిస్తే ఆర్మీకి సంబంధించి వారికి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఇస్తాము అని చెప్పేసి చెప్తా ఉంది. సో ఇలాంటి బెనిఫిట్స్ ఇటీవల ఏ బ్యాంక్తో ఆర్మీకి జరిగాయి అని అంటే ఇగో యాక్సిస్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అందులో మనల్ని టెంప్ట్ చేయడానికి SBI బ్యాంక్ అని ఇవ్వచ్చు, అలాగే ప్రభుత్వ రిలేటెడ్గా ఉన్నటువంటి బ్యాంక్స్ గురించి ఇవ్వచ్చు. కానీ ఒప్పందం జరిగింది ఇక్కడ ప్రైవేట్ బ్యాంక్ అని అంటున్నాం. యాక్సిస్ బ్యాంక్ 3వ పొజిషన్లో ఉంది అని చెప్పేసి అంటున్నాం భారతదేశంలో. అసలు యాక్సిస్ బ్యాంక్ ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 1993లో స్థాపించబడింది. దీనికి సంబంధించినటువంటి ఎండీగా ఎవరు ఉన్నారు, సిఇఓగా ఎవరున్నారు అంటే చౌదరి అనేటువంటి అతను ఉన్నారు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే ముంబైలో ఉంది. ఓకేనా? సో ఇలా యాక్సిస్ బ్యాంక్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని గురించి కూడా అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో ఇటీవల ఆర్మీకి యాక్సిస్ బ్యాంక్కి అనేది ఒక ఒప్పందం అనేది జరిగింది. ఈ ఒప్పందం అనేది ఆర్మీకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ని మరింత మెరుగ్గా అందించేందుకు ఈ యాక్సిస్ బ్యాంక్ ఈ ఒప్పందాన్ని చేసుకుంది అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక దీని తర్వాత ఈరోజు జూలై 10th అని అంటున్నాం. మరి జూలై 10th సంబంధించి ఈ డే ఒక స్పెషల్ డే. ఈ డే ఏ డే అని చెప్పేసి మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే భారత చేపల వ్యవసాయ రైతులకి సంబంధించినటువంటి డేగా దీన్ని గుర్తుంచుకోవాలి. అంటే నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డే. జూలై 10th డే స్పెషల్ ఏంటి అని అంటే నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డే అని చెప్పేసి అంటా ఉన్నాం జూలై 10th. సరే, ఎందుకు జూలై 10th జరుపుతున్నారు అని అంటే HK చౌదరి అండ్ ఆలీ ఖున్వి. సో వీరిద్దరూ కూడా ఫిషెస్కి సంబంధించినటువంటి కర్ఫ్ డెవలప్మెంట్లో కృషి చేసినందుకు గాను ఈ జూలై 10th దాన్ని గుర్తించినందుకు గాను ఈ నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డే అనేది జరుపుతూ ఉన్నారు. ఎవరెవరికి గౌరవార్థం? HK చౌదరి, ఆలీ ఖున్వీకి సంబంధించినటువంటి గౌరవార్థం. వీరు ఫిషరీస్ రంగంలో డెవలప్మెంట్స్ కోసం, సాంకేతికత కోసం ప్రయత్నం చేసినటువంటి వారు. ఓకేనా? సో వారి కోసం దీన్ని జరపడం జరుగుతూ ఉంది. HK చౌదరి, ఆలీ ఖున్ఫీ, అంతేనా? సరే. సో వీరి గౌరవార్థం దీన్ని జరపడం జరుగుతూ ఉంది. ఓకే, సో ఇలా మీరు జూలై 10th సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అప్డేట్ అవ్వండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.